Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. త్యాగ ప్రభావము. ఒక చిన్న కథను తెలుసుకుందాం. రాజు చక్రవేణుని కథ. రాజా చక్రవేణుని కథను నేనెక్కడా ఏ పుస్తకంలోనూ చూడలేదు. పరంపర ద్వారా లోకప్రసిద్ధమైంది ఇది. ఈ చక్రవేణుని చరిత్ర వాస్తవికమో కల్పనో నాకు తెలియదు. ఏమైనా మనకు ఈ కథ ద్వారా నేర్చుకోవలసింది చాలా ఉంది. ఒకప్పుడు చక్రవేణుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా సద్గుణ సదాచార సంపన్నుడు, ధర్మాత్ముడు, సత్యవాది, అనితర సహాయుడు, స్థిరబుద్ధి, త్యాగి, విరాగి, జ్ఞాని, భక్తుడు, తేజస్వి, తపస్వి, మహానుభావుడు. అతడు రాజ్యద్రవ్యము దూషితమని భావించి ఆ ద్రవ్యాన్ని తనకు గాని తన వారికి గాని ఉపయోగించేవాడు కాదు. ప్రజల నుండి తీసుకోబడే పన్ను అంతటిని ప్రజల సేవలో వినియోగించేవాడు. అతడు అభిమానము, మమకారము లేకుండా త్రికరణ శుద్ధిగా రాజ్యకార్యాన్ని చూసుకునేవాడు. ప్రజలపైన అతని ప్రభావం చాలా ఉండేది. అతని రాజ్యం రామరాజ్యం. అందరూ అన్ని విధాలా సుఖంగా ఉన్నారు. ఆ రాజు తన కోసం విడిగా వ్యవసాయం చేసేవాడు. ఎద్దు స్థానంలో ఉండి రాణి స్వయంగా నాగల్ని లాగేది. రాజు విత్తనాలు చల్లేవాడు. తన పొలంలో పండిన ధాన్యంతో వారు తమను తాము పోషించుకునేవారు. వారు చెరకు, పత్తి, దానిమ్మ, పళ్ళు, కూరలు పండించేవారు. తమ పొలంలో పండిన పత్తితో చేసిన వస్త్రాన్నే ధరించేవారు. తమ పొలంలో పండిన చెరకుతో బెల్లాన్ని చేసుకుని తినేవారు. వారు పండిన ధాన్యము, కూరలు, పళ్ళు వీటినే భోజనంలో ఉపయోగించేవారు. అతని భార్యకు ఏ నగలు ఉండేవి కాదు. ఎందుకంటే రాజ్యానికి చెందిన ద్రవ్యంతోనైతే నగలు చేయించలేరు. తన పొలంలో పండిన ధాన్యంతో నిజాయితీతో అన్నపానాల వ్యవస్థ నడుస్తూ ఉండేది. వ్యవసాయమే కాక రాజుకు రాజ్యకార్యమునకై సమయం కేటాయించవలసి వచ్చేది. అతని జీవితం ఒక మామూలు రైతు జీవితంలాగా ఉండేది. 6 గంటల నిద్రను విడిచి మిగిలిన సమయమంతా భగవద్భక్తి, పరోపకారము, రాజ్యకార్యము, వ్యవసాయానికి చెందిన పనులలో గడిచేది. అతనికి ప్రాణులన్నింటి పట్ల సమత, దయ, ప్రేమానుభావనలు ఒకే రీతిగా ఉండేవి. అన్ని ప్రాణులు పరమాత్మ స్వరూపమని భావించి నిష్కామ భావంతో అందరినీ అన్నింటినీ సేవించేవాడు. తనకు చెందిన పనులు ఏ రాజపురుషుని చేతనో సేవకుని చేతనో చేయించుకునేవాడు కాదు, తానే చేసుకునేవాడు. అతడి ఏ పని చేసినా అహంకారం లేక చాలా ఉత్సాహంతో, ధైర్యంతో చేసేవాడు. ఒకసారి చక్రవేణరాజు ఉన్న దేశంలో ఒక పెద్ద జాతర జరిగింది. నగరానికి ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక మంది చాలా ఎక్కువ సంఖ్యలో చేరారు. రాజును, రాణిని చూడ్డానికైతే ప్రజలు ఎలాగో వస్తూ ఉండేవారు. కానీ జాతర కారణంగా స్త్రీ పురుషుల గుంపు కొంచెం ఎక్కువే ఉంది. రాజు దగ్గరికి ఎక్కువ మంది పురుషులు వచ్చేవారు. అలాగే రాణి దగ్గరికి ఎక్కువ మంది స్త్రీలు వచ్చేవారు. ఒకరోజు చాలా విలువైన దగదగలాడే వస్త్రాలు ధరించి అనేకంగా దాసీజనం చుట్టూ ఉండి నడవగా చాలామంది ధనిక వ్యాపారుల స్త్రీలు రాణిని దర్శించుకోవటానికి ఆమె దగ్గరికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు అన్నారు, రాణిగారు, మీ వస్త్రాల్లాంటివి మా కూలి పని వాళ్ళు కూడా కట్టుకోరు. మీరు మా దాసీ జనాన్ని చూడండి, ఎలాంటి వస్త్రాలను కట్టుకుంటారో, నగలను పెట్టుకుంటారో. మీ వస్త్రాలు, నగలు మాకంటే కూడా మించినవై ఉండాలి. మాకు ఈ దాసీజనం ఎలాగో మేము మీకు అలాంటి దాసీజనం లాంటి వాళ్ళము. మీ నాథుడు మహారాజు. మీరు ఆయనతో కొంచెం సూచన ఇచ్చినా వారు మీకోసం మాకంటే కూడా అధికమైన వస్త్రాలను, నగలను సమకూర్చగలరు. మీరు మా యజమానురాలు కాబట్టే మిమ్మల్ని ఈ వేషంలో చూస్తున్న మాకు బాధ కలుగుతోంది. ఇలాంటి బట్టలను అడుక్కునే బిచ్చగత్తెలు కూడా కట్టుకోవాలనుకోరు. ఒక మహారాజు యొక్క మహారాణికి తగిన వస్త్రాభూషణాలతో మిమ్మల్ని మేము చూడాలని అనుకుంటున్నాం. ఇలా అని వాళ్ళు వెళ్ళిపోయారు. రాణి మనస్సుపైన వారి మాటల ప్రభావం చాలా పడిపోయింది. రాత్రి మహారాజు వచ్చినప్పుడు రాణి సంఘటన అంతా ఆయనకు వినిపించి పగలు ఆ ధనిక వ్యాపారుల స్త్రీలు అన్నదంతా తెలియజేసింది.
తరువాత తాను ధరించడానికి విలువైన వస్త్రాలను నగలను తెప్పించమని కోరింది. మహారాజు ఇలా బదులిచ్చాడు, ఎలా తెప్పిస్తాను? వినియోగించటం కాదు కదా, రాజ్యం యొక్క ధనాన్ని కనీసం తాకను కూడా లేను. దానితో బుద్ధి నశిస్తుంది. రాణి కూడా చాలా ఉన్నత స్థాయికి చెందిన సంస్కారం ఉన్న పవిత్రమైన స్త్రీ. కానీ విలువైన వస్త్రాలను నగలను ధరించిన ధనికుల స్త్రీ ప్రభావం ఆమె పైన చాలా పడిపోయింది. అందుకే ఆమె అలా అన్నది. ఎలాంటిదైనా కానీ మీరు మహారాజులు, నేను మీ పట్టపురాణిని కదా. ఒక పట్టపురాణికి తగిన విలువైన బట్టలను నగలను తెప్పించే కృప మీరు చేయవలసిందే. భార్య కోరికతో ప్రేరితుడైన రాజు ఆలోచించాడు. రాణి ఎంత పట్టుబట్టినా నేను రాజ్యం యొక్క ద్రవ్యాన్ని ఏ పరిస్థితిలో కూడా వాడుకోలేను. కానీ నేను మహారాజును. దుష్టులు, దురాచారులు, బలవంతులు అయిన రాజుల నుండి పన్ను తీసుకోగలను అని ఆలోచించి అతడు ఇతర రాజ్యాల పనులను చూసుకునే మంత్రిని పిలిపించాడు. అతనితో ఇలా అన్నాడు, మంత్రి, మీరు రాక్షసరాజు రావణుని దగ్గరకు వెళ్ళి, నేను రాజు చక్రవేణుని దగ్గర నుండి వస్తున్నాను, పన్ను రూపంలో మీ నుండి మణుగు బంగారాన్ని తీసుకురమ్మని మహారాజు నన్ను పంపారని చెప్పండి. మహారాజు ఆజ్ఞతోటి మంత్రి కొంతమందిని తీసుకుని రథాన్నెక్కి సముద్ర తీరానికి చేరుకుని నావలో సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించాడు. రావణుని సభలోకి వెళ్ళి చాలా వినయంతో సభ్యతతో చక్రవేణురాజు సందేశాన్ని వినిపించాడు. సందేశాన్ని వినగానే రావణుడు నవ్వి సభ్యులతోటి అన్నాడు, చూడు, ఇలాంటి మూర్ఖమైన రాజులు ఈ లోకంలో ఇంకా ఉన్నారు. ఋషులు, దేవతలు, రాక్షసులు మొదలైన అందరి నుండి పన్ను తీసుకునే నాలాంటి బలవంతుడు, సర్వతంత్రుడు, స్వతంత్రుడు అయిన మహాసామ్రాటు నుండి పన్ను తీసుకోవాలని ఆశపడుతున్నాడు. అతడు చక్రవేణురాజు దూతను బంధించాలనుకున్నాడు. కానీ సభ్యులందరి ప్రార్థనతోటి అతన్ని విడిచిపెట్టాడు. ఆ దూత రావణుని సభ నుండి లేచి సముద్ర తీరానికి తిరిగి వెళ్ళాడు. తరువాత రాత్రి సమయంలో మండోదరి దగ్గరికి అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు రావణుడు నవ్వి వినోదంగా మండోదరికి చెప్పాడు, భారతదేశంలో చక్రవేణుడనే ఒక రాజు ఉన్నాడు. ఈరోజు ఆ రాజుకు చెందిన దూత ఒకడు సభలోకి వచ్చి మణుగు బంగారాన్ని పన్ను రూపంలో ఇవ్వమని నాకు చెప్పాడు. దానితో నాకు చాలా నవ్వు వచ్చింది. చూడు, లోకంలో ఇలాంటి మూర్ఖులు ఇంకా బ్రతికే ఉన్నారు. అందరి నుండి పన్ను తీసుకునే నా నుండే పన్ను తీసుకోవాలని ఆశపడుతున్నాడు. నేను నిజానికి అతని దూతను బంధించాలనుకున్నాను. కానీ సభ్యుల ప్రార్థనలతో అతన్ని విడిచిపెట్టాను. ఇది విని మండోదరి బాధపడి అన్నది, స్వామి, మీరు చాలా తప్పు చేశారు. చక్రవేణుడు నాకు తెలుసు. అతడు ధర్మము తెలిసినవాడు, సత్యవాది. అతని చక్రము నడుస్తూనే ఉంటుంది. అతని ఆజ్ఞను పాలించని వానికి అనిష్టం కలుగుతుంది. అతని దూతను సంతోషపెట్టి మీరు పంపించాల్సి ఉంటుంది. అతని జాడను తెలుసుకుని ఇప్పటికైనా అతన్ని సంతోషపరచండి. లేకపోతే మనకెంత అనిష్టం కలుగుతుందో తెలియదు. అలా అనడంతో రావణుడు అన్నాడు, నీవు చాలా పిరికిదానివి. మామూలు మానవ ప్రజల గురించి ఇంత భయపడుతున్నావు. నేను దీనిని ఏమాత్రమూ లెక్కించను అన్నాడు. అప్పుడు రాణి అన్నది, రేపొద్దున్న నేను మీకు చక్రవేణుని ప్రభావాన్ని చూపించగలను అని చెప్పింది. తెల్లవారగానే రాజుతో కలిసి మండోదరి భవనం పైభాగానికి వెళ్ళింది. అక్కడి నుండే ఆమె ప్రతిరోజు పావురాలకు దానిమ్మ గింజలను వేస్తూ ఉంటుంది. దానిమ్మ గింజలను తినడానికి అక్కడికి చాలా పావురాలు వస్తూ ఉంటాయి. మండోదరి గింజలను వేస్తూ పక్షులతోటి అన్నది, ప్రభువు రావణుని ఒట్టు ఇది, జాగ్రత్త, గింజలను తినవద్దు అంది. కానీ పావురాలు గింజలను తింటూనే ఉన్నాయి. తరువాత రాణి రాజుతో అన్నది, చూడండి, మీ ఎదుట మీ పేరు తీసుకున్న ఇవన్నీ గింజలను తింటూనే ఉన్నాయి అనగా అప్పుడు రావణుడు అన్నాడు, మూర్ఖురాల, ఈ అమాయకమైన పక్షులకి ఏమిటి తెలుస్తుంది అన్నాడు. అది విని మండోదరి అన్నది, ఇప్పుడు మీరు రాజు చక్రవేణుని ప్రభావాన్ని చూడండి అని పక్షులతో అన్నది. జాగ్రత్త, చక్రవేణుని ఒట్టు, గింజలెవ్వరూ తినరాదు అంది. ఇంత మాత్రం వినటంతోటే పక్షులన్నీ ఒక్కసారిగా గింజలను తినడం మానేశాయి. వాటిలో ఒక పావురం చెవిటిది, దానికి కొద్దిగా కూడా వినపడదు.
అందుకే అది గింజలను తీసుకుంది. తీసుకోగానే దాని గొంతు తెగి కింద పడింది. రాణి రావణుడితో అన్నది, చూడండి, రాజు చెక్కవేణుని ఒట్టుతో అన్ని గింజలను తినడం మానేయి. కానీ ఈ చెవిటి పావురం విననందువల్ల గింజలను తినబోయింది. దానితో చెక్కవేణుని చక్రంతో దాని తల తెగి కింద పడింది. తరువాత రాణి పక్షులతో అన్నది, ఇప్పుడు నేను చెక్కవేణుని ఒట్టును తీసివేస్తున్నాను. ఇప్పుడు గింజలను తినండి అంది. వెంటనే పక్షులన్నీ గింజలను తినసాగాయి. రాణి మళ్ళీ అన్నది, మీ ఎదుట నిలుచున్న రావణుని ఒట్టు ఎవరూ గింజలను తినరాదు అంది. కానీ రావణుడు ఎదుట ఉన్నప్పటికీ కూడా ఏదీ లెక్కించలేదు. అన్ని గింజలను తినసాగాయి. మండోదరి రావణుడితో అన్నది, చూడండి, ఈ పక్షులపైన మీ ప్రభావం ఏమీ లేదు. కానీ చెక్కవేణుని ప్రభావాన్ని గురించి ఆలోచించండి. ఆయన ఎదుట లేకున్నా ఆయన ప్రభావం ఎంత ఉన్నది? రావణుడు అన్నాడు, దీంట్లో నీ మాయ ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. లేకపోతే అమాయక పక్షులకేం తెలుస్తుంది? ఇలా రావణుడు మండోదరి మాటలను లెక్క పెట్టకుండా రాజ్యసభకు వెళ్ళాడు. ఇక్కడ రాజు చెక్కవేణుని మంత్రి సముద్ర తీరాన ఒక నకిలీ లంకను సృష్టించాడు. కాటుకులాగా నల్లని మట్టిని సముద్ర జలంతో కలిపి బురదలాగా చేసి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని సమతలంగా చేసి దానిపైన ఆ నల్లని మట్టితో ఒక చిన్న నకిలీ లంకను తయారు చేశాడు. చిన్న మట్టి ముద్దలతో లంక యొక్క కోటను, ద్వారాలను మొదలైన వాటిని నిర్మించాడు. కోట 4 వైపులా బురుజులు నిర్మించి లోపల లంక యొక్క రాజధానిని నగరంలోని ప్రసిద్ధమైన పెద్ద పెద్ద భవనాల వలె చిన్న చిన్న మట్టి ముద్దలతో నిర్మించాడు. తరువాత మళ్ళీ రావణుని సభకు వెళ్ళాడు. అతన్ని చూసి రావణుడు విస్మితుడయ్యాడు. అతనితోటి అన్నాడు, ఏమిటి, నీవు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అప్పుడు ఆ మంత్రి అన్నాడు, నేను మీకు ఒక ఆశ్చర్యాన్ని చూపాలనుకుంటున్నాను. మీరు నాతో సముద్ర తీరానికి రండి అన్నాడు. అప్పుడు రావణుడు కూడా ఆ ఆశ్చర్యాన్ని చూద్దామని ఉత్సాహంతో కొంతమంది సభ్యులను వెంటబెట్టుకొని మంత్రి నకిలీ లంకను తయారు చేసిన సముద్ర తీరానికి వెళ్ళాడు. ఆ మంత్రి రావణుడితో అన్నాడు, చూడండి, ఇది పూర్తిగా మీ లంకకు ప్రతిరూపంగా ఉంది కదా అనగా రావణుడు అతని అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి, బాగుంది, ఇది చూపించటానికే నీవు నన్ను ఇక్కడికి తెచ్చావా అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, లేదు లేదు, ఈ లంకతో నేను మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను, చూడండి. లంక యొక్క తూర్పు వైపు కోట, ద్వారము, బురుజు మరియు తోరణము అన్నీ స్పష్టంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కదా అనగా రావణుడు కనిపిస్తున్నాయి అనడంతో మంత్రి అన్నాడు, నేను తయారు చేసిన ఈ లంక పూర్వద్వారాన్ని నేను రాజు చెక్కవేణుని ఒట్టును తీసుకుని పడగొడతాను. దీనితో మీ లంక పూర్వద్వారం యొక్క తోరణము కూలిపోవడాన్ని మీరు చూస్తారు. ఇంత మాత్రమే చెప్పి మంత్రి రాజు చెక్కవేణుని అని చెప్పి తాను తయారు చేసిన లంక యొక్క పూర్వద్వారం తోరణాన్ని పడగొట్టాడు. అవి పడటంతోటే రావణుని నిజమైన లంక యొక్క పూర్వద్వారము, తోరణము పడిపోతూ కనిపించాయి. ఇది చూసి రావణునికి చాలా ఆశ్చర్యం కలిగించింది. దీని తర్వాత దూత అన్నాడు, ఇప్పుడు నేను తయారు చేసిన లంక యొక్క తూర్పు దగ్గరనున్న 4 బురుజులను కూల్చివేస్తాను. వీటితోటి మీ నిజమైన లంక యొక్క తూర్పు వైపు కోట బురుజులు కూడా కూలిపోతాయి, చూడండి అని ఆ మంత్రి రాజు చెక్కవేణుని ఆనను తీసుకుని నకిలీ లంక యొక్క బురుజులను కూల్చివేశాడు. దానితో పాటు రావణుని లంక తూర్పు వైపునున్న బురుజులు పిండిగా మారి కూలిపోయాయి. ఇది చూసిన రావణునికి చాలా ఆశ్చర్యం వేసింది. అతనికి మండోదరి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. తరువాత రాజు చెక్కవేణుని మంత్రి అన్నాడు, రాజా, మీరు మణుగు బంగారాన్ని పన్ను రూపంలో ఇవ్వకపోతే కూడా రాజు చెక్కవేణునికి మీతో యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. రాజు చెక్కవేణుని ప్రభావం యొక్క చక్రము నడుస్తుంది. నేనొక్కడినే మీ లంకను నశింపచేయడానికి సరిపోతాను. ఇప్పుడే రాజు చెక్కవేణుని ఆనను తీసుకుని మీ లంకను క్షణంలోనే చిటికిలో నశింపచేయగలను. మీరు ఈ లంకను రక్షించగలిగితే రక్షించండి. మీరు లంకను రక్షించాల్సి ఉంటే పన్ను రూపంలో మణుగు బంగారాన్ని ఇవ్వండి. ఇది తప్ప వేరే మార్గం లేదు అనగా రావణుడు ఆలోచించాడు. నేను చూస్తూ ఉండగా క్షణంలో తూర్పు వైపు ద్వారం యొక్క తోరణాలు
4 బురుజులు నేలకూలాయి. అవి లోహంతో నిర్మించబడ్డాయి, చాలా గట్టివి కూడాను. ఈ విధంగా లంకంతా నాశనం చేయడం ఇతనికి ఎడం చేతి ఆట అని ఆలోచించి రావణుడు మణుగు బంగారాన్ని పన్ను రూపంలో ఇవ్వటానికి అంగీకరించాడు. మంత్రి రావణుని వద్ద బంగారాన్ని తీసుకుని రాజు చెక్కవేణుని దగ్గరికి తిరిగి వచ్చాడు. అతడు రాజు రాణిల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మణుగు బంగారాన్ని ఉంచి అన్నాడు, మీ ఆజ్ఞపై రావణుని దగ్గర నుండి పన్ను రూపంలో మణుగు బంగారాన్ని తెచ్చాను అనగా రాజు, నీవి బంగారాన్ని ఎలా పొందావు అని అడుగగా మంత్రి జరిగిందంతా రాజుకు వినిపించాడు. ఈ సంఘటనను విని రాణికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆమె పైన దీని ప్రభావం చాలా పడింది. ఆమె రాజుని అడిగింది, ఇదేమిటి అని. అప్పుడు రాజు చెప్పాడు, మనము ఎవరి మీద ఆధారపడక పరిశ్రమపూర్వకంగా వ్యవసాయాన్ని చేసి మనల్ని పోషించుకుంటూ వైరాగ్యంతో త్యాగబుద్ధితో జీవితాన్ని గడుపుతున్నాం. అంతేకాక నిష్కామ భావనతో ప్రజల ధనాన్ని ప్రజల సేవలోనే వినియోగిస్తాము. మన వ్యక్తిగతమైన పనులకు ప్రజల ధనాన్ని ముట్టనైనా ముట్టము. దాని ప్రభావమే ఇది. దీనిని విని రాణి మనస్సు మారింది. ఆమె అంది, స్వామి, నేను బహుమూల్యమైన బట్టలను నగలను ధరించను. ఇంతవరకు ఎలా నియమంతో ఉంటూ వచ్చానో అలానే ఉంటాను, కొంత కూడా మారను. ధనికుల స్త్రీల చెడు ప్రబోధల వలన నా బుద్ధి త్యాగము వైరాగ్యము ధర్మము వీటి నుండి చెలించింది. కానీ ఇప్పుడు వాళ్ళ మాటల ప్రభావం నా పైన ఏమీ లేదు. నేను మీతో ఈ విషయంలో పట్టుదలను చూపిన దానికై క్షమించమని ప్రార్థిస్తున్నాను. నా తప్పును క్షమించి మీరు ఈ బంగారాన్ని తిరిగి ఇచ్చివేయండి. రాజు ఆమె మాటను మన్నించి మంత్రితోటన్నాడు, మంత్రి, ఈమె పైన చెడు సహవాసము ప్రభావం ఏది ఉన్నదో అది ఈశ్వరుని కృపచేత దూరమైంది. ఇంక నీవు ఎక్కడి నుండి ఈ ధనాన్ని తెచ్చావో అక్కడికే తిరిగి ఇచ్చివేయము. రాజుగారి ఆజ్ఞ కావటంతోటే మంత్రి ఆ బంగారాన్ని తీసుకుని లంకాధిపతి రావణుని వద్దకు మళ్ళీ వెళ్ళాడు. సభలోకి వెళ్ళి అన్నాడు, మహారాజు చక్రవేణుడు మీ ఈ బంగారాన్ని తిరిగి ఇచ్చారు. ఆయన భార్యకు విలువైన వస్త్రాలను నగలను ధరించాలనే కోరిక దైవానుగ్రహం వల్ల ఇప్పుడు లేదు. కాబట్టి ఆమెకు ఈ బంగారం అవసరం లేదు. ఈ మాటను విని రావణుని హృదయంపై చక్రవేణుని త్యాగము యొక్క ప్రభావము చాలా పడింది. అతడు ఆ బంగారాన్ని ఉంచుకుని చాలా ఆదరంగా సత్కారంతో మంత్రికి వీడ్కోలు పలికాడు. మంత్రి తిరిగి వచ్చి రాజు రాణికి బంగారంను తిరిగి ఇచ్చిన స్థితినంతా వినిపించాడు. దూత యొక్క మాటను విని రాజు రాణి చాలా ప్రసన్నులయ్యారు. రాజు చక్రవేణుని ప్రభావము యక్ష రాక్షస దేవ మనుష్య ఋషి ముని పశుపక్షులు మొదలైన అన్నింటిపైన ఉంది. స్త్రీ పురుషులు నిష్కామ భావనతో తమ తమ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి న్యాయపూర్వకంగా సత్యపూర్వకంగా తమ జీవితాన్ని గడపాలి. ఇతరులపై ఆధారపడి తమ జీవితాన్ని నడపటం కూడా తమకు నిందాస్పదం అవుతుంది. అసత్యము మోసము అవిశ్వాసము ద్వారా సంపాదించిన ధనంతో మనకు పంచభక్ష పరమాన్నాలు లభించినా అవి మనకు విషంతో సమానమే. కానీ న్యాయంగా సంపాదించిన పవిత్ర ద్రవ్యంతో ఒక పిడికెడు అన్నం తినడానికి లభిస్తే అది మనకు అమృతంతో సమానం. మనకు అనారోగ్యము ఆపదలు కలిగినప్పుడు తప్ప పసివాళ్ళు భార్య పిల్లలు శిష్యులు మొదలైన వాళ్ళు ఉన్నప్పటికీ తమ శరీరం ద్వారా ఎంత వీలైతే అంత స్వయంగా పని చేసుకునే అభ్యాసం చేసుకోవాలి. దానివల్ల మనం ఇతరులపై ఆధారపడి బ్రతకవలసిన అవసరం ఉండదు. శ్రేయస్సును కోరుకునే వారికి ఇతరులను ఆశ్రయించి బ్రతకటం సిగ్గుచేటు. దీనితో పాటే మనం సమయాన్ని కూడా అమూల్యమని తెలుసుకుని ఒక క్షణాన్ని కూడా వ్యర్థంగా గడపకూడదు. ప్రతి సమయంలో భగవంతుడిని స్మరించుకుంటూ పరోపకారము శరీర నిర్వహణ మొదలైన పనులను చేసుకోవాలి. 6 గంటలు నిద్రించే సమయం తప్ప మిగిలిన సమయాన్ని వ్యర్థంగా గడపడం కానీ దురుపయోగం చేయటం కానీ చేయకూడదు. మానవ జీవితం చాలా అమూల్యమైనది కాబట్టి క్షణం కూడా పని చేయకుండా ఉండకూడదు. మన బుద్ధితో దేన్ని గొప్పదని భావిస్తామో దానినే చేస్తూ ఉండాలి. కొద్దిసేపటి చెడు సహవాసమైన మనుష్యునికి చాలా హానిని కలిగిస్తుంది. దీనిని మనసులో ఉంచుకొని
నాస్తికులు, నీచులు, పొగరుబోతులు, భోగులు, పాపులు, పని లేనివాళ్ళు, బద్ధగస్తులు, ఇతరులపై ఆధారపడి బ్రతికేవాళ్ళు, పరాన్నభుక్కులు, విలాసవంతమైన బట్టలను నగలను ధరించేవాళ్ళు, ఆటపాటలు మాదక ద్రవ్యాలను సేవించేవారు, చెడు వ్యసనాలు గల స్త్రీ పురుషులు ఎవరితోనూ పొరపాటును కూడా క్షణమైనా కలిసి ఉండకూడదు. తొందర, ఆలస్యము, నిద్ర, భయము, ఉద్వేగము, రాగము, ద్వేషము, అహంకారము, దుర్వ్యసనాలు మొదలైన వాటి నుండి దూరంగా ఉంటూ వివేకము, వైరాగ్యము, త్యాగము, సంయమముతో, నిష్కామ భావనతో భజన, ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయము వీటితో జీవితాన్ని గడపాలి. అలాగే ప్రాణులన్నీ పరమాత్మ యొక్క స్వరూపమని తెలిసి అహంకారము లేకుండా నిష్కామ భావనతో త్రికరణ శుద్ధిగా అందరినీ సేవించాలి. అందరి పట్ల సమాన భావనతో దయ మరియు ప్రేమ భావం కలిగి ఉండాలి. శుభం. Subscribe and share my channel Sudarsana.